కాంగ్రెస్ సంస్కృతి మరోసారి బయటపడింది. అందరినీ కలిపేందుకు వచ్చిన కాంగ్రెస్ హైకమాండ్ దూత వాయిలా రవిపై గ్రూప్ లీడర్ బ్రాండ్ పడింది. ఇవాళ చిరంజీవి ఇంటికి వాయిలా రవి అల్పాహార విందుకు వెళ్లడంపై మాజీ మంత్రి దామోదర్ రెడ్డి నిప్పులు చెరిగారు. అందరినీ కలుపుకుపోవాల్సిన వాయిలర్ గ్రూపులను ప్రోత్సహిస్తున్నారంటూ పట్టారు. చిరంజీవి ఇంటికి అందరినీ పిలవచ్చు గాని దామోదర్ ఘాటుగా అన్నారు. రాష్ట్రానికి ఎంతమంది హైకమాండ్ వస్తారని ప్రశ్నించిన దామోదర్ రెడ్డి ఇవ్వకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ గల్లంతవడం ఖాయమన్నారు. అధికార పర్యటనలో వచ్చినారు, పార్టీ పని మీద వచ్చినారు. ఒక గ్రూప్ కు పరిమితం కావద్దని చెప్పినా నేను బ్రేక్ఫాస్ట్ పోతే అందరినీ పిలవాల్సి ఉండే. ఈరోజు కొంతమంది వ్యక్తులను పిలిచి మీరు గ్రూప్ ను ప్రోత్సహిస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పినా మీరే అందరినీ కలిపే ప్రయత్నం చేయాలి. కానీ మీరు ఈ విధంగా వ్యక్తిగతంగా మీకు స్నేహితం ఉండొచ్చు. వ్యక్తిగతంగా స్నేహితం ఉన్నప్పుడు మీ దగ్గర పిలిపించుకోండి, మాట్లాడండి. కానీ అధికార పర్యటనకు వచ్చినప్పుడు ఈ విధంగా చేయటం తప్పుడు సంకేతాలు పోతున్నాయి. గ్రూప్స్ ఎంకరేజ్ చేస్తున్నట్టు భావిస్తున్నారు కార్యకర్తలు అని చెప్పి ఈ సందర్భంగా వారికి కూడా తెలియపరచడం జరిగింది. మొన్న కృష్ణమూర్తి గారిని పంపినారు, ఎంతమంది ఆజాద్ గారు ఎన్నో పర్యాలు ఇచ్చినారు. ఈరోజు రవి గారు మీరు వచ్చినారు, మళ్ళీ రేపు ఇంకెవరైనా వస్తారని చెప్పి మమ్మల్ని అపహాస్యం చేస్తున్నారు. పార్టీ నాయకులను బట్టి అడుగుతున్నారు, కార్యకర్తలు అడుగుతున్నారు, ప్రజలు అడుగుతున్నారు, అపహాస్యం చేస్తున్నారు. నిజంగా వాస్తవంగా మీరు ఇక్కడ జరుగుతున్న వాటిని వాస్తవంగా నివేదిక రూపంలో పెట్టినట్టయితే తొందరనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తుంది అని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పి సందర్భంగా